హాయ్ ఫ్రెండ్స్, ఈ గిన్నెలో ఏంటో చూస్తున్నారు కదా. ఇది అప్పుడప్పుడు వంటికి పైత్యం అది ఏమి లేకుండా ఉంటుంది. ఈ రెసిపీ ఏంటి అంటే ఆమె ఏదో తింటుంది, ఎవరేమని చూస్తున్నారా? ఈమె మాటల్లోనే విందామా. మా అమ్మాయి ఎప్పటి నుంచో పచ్చి పులుసు అడుగుతాం, ఇలా చేయాలమ్మా అని చేసి చూపించాను. అవి ఎలా ఉందో తిని వేసి ఫస్ట్ బాండి పెట్టేసి నూనె వేసి మిరపకాయలు, ఎండుమిరకాయలు కొన్ని మాత్రమే వేసింది, ఎక్కువ పట్టవు వీటికి. దూరగా వేయించేసి అవి తీసుకుని దాని నెక్స్ట్ చింతపండు, ఉప్పు, ఉల్లిపాయ. దీనికి పెద్ద ఖర్చు ఉండదు, టైము పట్టదు. ఈ ఎండుమిరపకాయలు దీనిలో ఉప్పు వేసేసి మిక్సీతో పని లేకుండా చేత్తోనే కలిపేసేసింది. చూడండి, ఇలాంటివి వంటికి మంచిగా ఉంటుంది, టైము తక్కువ తీసుకుంటుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది, అన్ని విధాలా బాగుంటాయి. కొన్ని ప్రాచీన వంటలు వాళ్ళు ఇలానే చేసేవాళ్ళంట. మనమైతే ఇప్పుడు చేతులు మంట అది ఇది అని అనుకుంటాం. ఇందులో చింతపండు వేసేసి కలిపేసేసింది. చూడండి, చాలా ఆరోగ్యంగా ఉంటాయి, సింపుల్ రెసిపీస్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ వేసేస్తుంది. ఉల్లిపాయ కూడా అలానే ఉంచేయకుండా కలిపేసి మొత్తం కలిసిపోయేలా కలిపేసింది. నెక్స్ట్ వాటర్ పోసేసుకొని మొత్తం మిక్స్ చేస్తుంది. మిక్స్ అయ్యాక ఇందులో బెల్లం వేస్తుంది. ఉప్పు చాలకపోతే కొంచెం వేసి మనం ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు బెల్లం వేస్తుంది. బెల్లం కూడా మనం కొంచెం వేసేసుకొని నెక్స్ట్ సరిపోకపోతే మనం ఎవరి టేస్ట్ వాళ్ళది కదా, అప్పుడు మనం చాలకపోతే కలుపుకోవచ్చు. చూడండి, ఇప్పుడు టేస్ట్ చూసింది, రెడీ అయిపోయాయి దాదాపుగా. ఇంకా ఏం ఖర్చు లేదు, తిరగమాత లేదు, ఏమీ లేవు. కలిపేసేసి మనం తినేసేయటమే. చూడండి, కలర్ఫుల్గా అనిపించింది నాకు. సింపుల్ రెసిపీ, సమ్మర్లో కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది, పైత్యం ఉండదు, చలవగా ఉంటుంది. ఇందులో ఉండే పదార్థాలన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తాయి. చూడండి, నైస్గా ఉంది, సింపుల్ రెసిపీ. బెల్లం అయితే చాలేదు, మళ్ళీ వేసి కలిపేసింది. వేసి చూపిస్తా. సూపర్ టేస్ట్ అండి. హాయ్, ఇంతకీ రెసిపీ ఏంటో చెప్పలేదు కదా. పచ్చి పులుసు అండో, ఈ పచ్చి పులుసు మీకు తెలుసా, సూపర్గా ఉందంట చెప్తుంది కదా. ఇంకా నేను కూడా భోజనం చేయబోతున్నాను. ఇలాంటి చిన్న రెసిపీస్ ఆరోగ్యానికి మంచిది, బడ్జెట్ తక్కువ, టైం తక్కువ, మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.